హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏంటబ్బా ఇవి గెస్ట్ చేస్తారా? గెస్ట్ చేస్తే వెంటనే కామెంట్ చేసేయండి. ఇష్టమైన వాళ్ళు లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారులేండి, ఇంకా చేయకుండా ఉంటారా మరి? హాయ్, హలో, నమస్తే. నేను మీ అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఇకపోతే వీడియో వచ్చేసి కొబ్బరికాయని చూస్తే ఆటోమేటిక్గా గెస్ట్ చేశారా లేదా, ఇంకానే చేశారా లేదా అనేది ముందు లైక్ చేసి నాకు చెప్పండి. ఇకపోతే కొబ్బరి ఉండలు చేస్తున్నానండి. నిన్న దేవుడి దగ్గర కొట్టింది 2 కొబ్బరి చెక్కలు ఉండిపోయినాయి. ఈ మధ్యనే వేస్ట్ అయిపోతున్నాయి చెక్కలు. అలా కాదు, బెల్లం ఉంది కదా, కొబ్బరి ఉండలు చేద్దామని చెప్పేసి అయితే ఒకటే ఎందుకులేండి, ఇంకో కాయ కూడా వాళ్ళండి అంటే ఆయన ఇంకో కాయ ఒలిచిపెట్టారనమాట. అంటే మాకు కొబ్బరి తోటలోంచి కొబ్బరికాయలు తెస్తారు కదా, బెల్లం కూడా ఇంట్లో ఉండిందనేసి ఇలాగ కొబ్బరి ఉండలకి రెడీ చేస్తున్నాను అనమాట. వారైతే అదిగో కొట్టేసేస్తున్నారు. నేనైతే ఇంకా కత్తిపెట్టుతో చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టేస్తాను అన్నమాట. అదండి విషయం. ఎందుకే కొబ్బరి ఉండలు ఎంతమందికి ఇష్టం చెప్పండి? మాకైతే చాలా ఇష్టం. అది కూడా ఆర్గానిక్ బెల్లంతో చేశానేమో, ఏమా టేస్ట్గా ఉన్నాయన్నమాట. చూద్దరు కానీ అయితే కొబ్బరి ఉండలు ఎలా చేశాను, ఆ పట్టు అదంతా అయితే వేరే సెపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో కూడా చూపిస్తానులేండి, కానీ అది ప్రత్యేకంగా ఓన్లీ రెసిపీ వీడియో కింద అదైతే అప్లోడ్ చేస్తానన్నమాట. ఆల్రెడీ ఉండలు చూసేసారు, కొబ్బరి చెక్కలు చూస్తున్నారు. మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది, మీ పద్ధతిలో మీరు చేస్తారు. అయితే నేను ఏ పద్ధతిలో చేశానన్నది మీకు చూపిస్తానన్నమాట. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తారా? కామెంట్ చేయండి మరి, వెయిట్ చేస్తున్నావు అని. అలా అయితే కొంచెం తొందరగా పెట్టేస్తాను అనమాట. ఎడిటింగ్ ప్రాబ్లం అండి, టైం ఉండట్లేదు ఎడిటింగ్కి. ఒక్కొక్కసారి పవర్ కట్ అవ్వడం, ఇలా వైఫై లేకపోవడం వల్ల ఏమో త్వరగా వీడియో అప్లోడ్ అవ్వకపోవడం, అంటే వర్షాలు పడుతున్నాయి కదా, సిగ్నల్స్ సరిగ్గా ఉండట్లేదు అనమాట, అది విషయం. ఇకపోతే ఆయన కొట్టేసిస్తున్నారు, నేనైతే ముక్కలు కోసుకుంటాను. అదిగోండి కురుడీలు అయితే నిన్న కొట్టిన కాయ అయితే కురుడీ వచ్చేసింది అనమాట. ఇవాళ కొట్టినవి అయితే నేను కత్తి పెడితే తీసుకుంటాను అనమాట. తీసుకున్నానండి మొత్తం. ఇప్పుడైతే అలాగా బయట అరుగు మీద కూర్చుని ముక్కలైతే కోసుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం కత్తిపేట అలవాటండి నాకు, కత్తిపేటతోనే చేస్తాను. ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఇలా బయట కూర్చోడానికి వీలు ఉన్నప్పుడు, బయట బాగా ఎండగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు బయట కూర్చోడానికి వీలు ఉన్నప్పుడైతే ఇంట్లో కూర్చొని చాకుతో కట్ చేసేసుకుంటాను అనమాట. అది కూడా కిచెన్లోనే. లేదంటే ఈ కత్తిపేట కూడా చిన్న కత్తిపేట కదండి, దీన్ని కిచెన్ గట్టు మీద పెట్టేసి కూడా కోసేసుకుంటాను. ఏదైనా సులువు పద్ధతిలో చేసుకుంటానమాట, ఏది అంత కష్టం అనుకోకుండా. ఇలా 11 కోళ్ళు వచ్చేసినాయి. ఈ కోళ్ళేనండి బాబు, నేను లోపల ఉన్నప్పుడు వచ్చి మొక్కలన్నీ శుభ్రంగా తినేసి పోతున్నాయి. అందుకని చెప్పేసి ఆ కొబ్బరి చెక్క ఒకటి గెరేసాను అనమాట, పరిగెత్తినాయి దెబ్బకే. అదిగోండి మొక్కలు. ఈ మొక్కల్ని ఇప్పుడు నేను మిక్సీ పట్టేసి కొబ్బరి కూర రెడీ చేసేసుకుంటాను. లేకపోతే మీరు అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కామెంట్ చేయండి మరి. నిన్న శాలరీ వీడియోకి అయితే మంచిగా అందరూ రెస్పాండ్ అయ్యారు, మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు, చాలా హ్యాపీ. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మీ ఇచ్చే సపోర్ట్ వల్లే నేను ఇలాగా యూట్యూబ్లో ముందుకైతే వెళ్ళగలుగుతున్నాను. అదిగోండి కూర ఎంత ఉందా అనేసి ఒకసారి కొలుస్తుంది అనమాట. అంటే నాకు ఉజ్జాయింపు తెలిసిపోద్ది ఎంత బెల్లం వేయాలని, కానీ మీకు చూపించడం కోసం అయితే నేను ఒకసారి కొలుస్తున్నాను, చూడండి. ముద్ర కొబ్బరికాయ అయితే మనకి ఇలాగ పొట్టులాగా మంచిగా వస్తుంది కూర. అదిగోండి ఆ కప్పుడు అయ్యిందన్నమాట. కప్పు ఫుల్గా అయిపోయింది కదండి. ఇప్పుడు మనం మ్యాక్సిమం ఒక హాఫ్ కప్ అయినా బెల్లం వేసుకోవాలంటే దీనికి ఒక 2 కొబ్బరికాయలకి మనకి 1/2 కేజీ బెల్లం వరకు పడుతుంది. మీకు కొలత కావాలి అనుకుంటే 2 కప్పులు కూర అనుకోండి, 1 కప్పు బెల్లం వేసుకోండి, అలాగనమాట. నాకైతే అంచనా తెలిసిపోతుంది కాబట్టి నేను మామూలుగా వేసేస్తున్నాను. అయినా సరే మీకు చూపిస్తానులేండి. ఒక 1/2 కిలో బెల్లానికి అయితే కోరుకుంటాను అనమాట. మేము టీలో బెల్లం వాడతామని చెప్పాను, అడిగింది ఆర్గానిక్ బెల్లం అనమాట. ఇది పంచదార గట్ట వేయకుండా, రంగులు కూడా పెద్దగా వేయకుండా, అందుకే నల్లగా ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం అనమాట ఆ బెల్లం ఇది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కేజీ బెల్లానికి అయితే నేను కోరుకుంటాను. అంటే మీకు చూపించడం కోసం, లేదంటే మామూలుగా చితక్కొట్టి వేసేస్తాను. మీకు చూపించడం కోసం కొలత ఎంత వేసాను అన్నది తెలియడం కోసం అయితే బెల్లాన్ని అయితే ఇలాగా కోరుకుని చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నుంచి కత్తిపేట అలవాటండి, చాకు కొంచెం తక్కువ. అదే చెప్పాను కదంటే కిచెన్లో కోసేటట్టయితే చాకుతో కూడా బెల్లం బాగానే వచ్చేస్తుందిలేండి, నీట్గానే. ఈ బెల్లం కొంచెం మెత్తగానే ఉంటుంది, మరి గట్టిగా ఉండదు, అది ఆర్గానిక్ కదా, అందుకని చెప్పేసి కొంచెం మెత్తగానే ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి.
చాలా బాగుంటుంది. ఇది వరకు అంటే మాకు ఇక్కడ బెల్లం తయారయ్యే క్రషర్లు ఉంటాయండి. బెల్లం క్రషర్లు మా ఏరియాలో చెరుకు పంట పండుద్ది. ఆ క్రషర్లు ఉండడం వల్ల బెల్లం బాగా అలవాటు ఇక్కడ వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే క్రషర్ దగ్గరికి వెళ్ళి ఉడుకు బెల్లం అని చెప్పేసి వేడి వేడి బెల్లాన్ని కొంచెం తెచ్చుకుని ఇంటి దగ్గర వేడివేడిగా ఉన్నప్పుడే తినే అలవాటు కూడా ఇక్కడ వాళ్ళకి ఉండేదనమాట. నా పెళ్ళైన కొత్తలో నేను ఆశ్చర్యపోయేదాన్ని. తెచ్చిచ్చేవారు నాకు ఎంతో ఇష్టంగా మా మరిదిగారులు వాళ్ళను. ఏంటిది అనేదాన్ని నేను. ఉడుకు బెల్లం అనేవారు. ఏంటి ఉడుకు బెల్లం ఏంటి అనుకునేదాన్ని అనమాట. చూసారు ఇప్పుడు కూడా బెల్లం ముక్క తీసేసుకున్నారు మా వారు. వాళ్ళకి బెల్లం తినడం బాగా అలవాటండి. అలాగే చెద్దన్నంలో కూడా బెల్లం తినడం అలవాటు అనమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి బెల్లం చూడగానే నోట్లో వేసేసుకుంటారు. లేకపోతే కొబ్బరి అయితే ప్రిపేర్ చేసేసాను. అదంతా ఎలా చేశాను అన్నది నేను రెసిపీ పెడతానని చెప్పాను కదా. ఇప్పుడైతే మనం ఉండలు చుట్టేసుకుందాం. చల్లారిన తర్వాత కూడా చేసుకోవచ్చండి. ఇది వేడిగానే చేయాలని ఏం లేదు. చల్లారి పెట్టేశాను. తీరా చల్లారి పెట్టి చల్లారుతుంది కదా అని లోపల ఉంచితే ఒక పావు వంతు లేపేశారండి దీంట్లోంచి. 4 వంతుల్లో 1 వంతు అయితే అలా వేడివేడిగా ఉండగానే తినేశారనమాట మా వారు మా పెద్దోడును. అలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి అనేది మనం దేంట్లో వేసుకున్నా ఆ టేస్ట్ వచ్చేది. అందులోనూ ఆర్గానిక్ బెల్లం వేసి కొబ్బరి చేసి అందులో నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ మామూలుగా ఉంటుందా చెప్పండి. 2 కొబ్బరికాయలు 1 అర కేజీ బెల్లం. నాకేం ఖర్చు అయిందంటే బెల్లం ఇంట్లో ఉంది కాబట్టి బెల్లం కొన్నదే కాబట్టి కేజీ 45 ఎంతో బెల్లం, లేదంటే సరే 25 రూపీస్ బెల్లం అయితే 2 కొబ్బరికాయలు మా ఇంట్లో ఉన్నాయే. ఒకవేళ మీరు కొనుక్కునేటట్టయితే మీకైతే 20-25 తీసుకుంటారు కొబ్బరికాయ. మాకైతే 10 రూపాయలు ఇస్తారు కదా రైతుకి. మా తోట దగ్గర 10 రూపాయలు కొనుక్కొని వెళ్ళిపోతారు. బొండాలు అంతే, కొబ్బరికాయలు అంతే. నాకు వచ్చి 45 రూపీస్ అయినట్టు వీటికి ఖర్చు. మరి ఈ టేస్ట్ మనం కొంటే వస్తుందా చెప్పండి? రాదు కదా. మనం చేసుకుంటేనే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదండి నా కొబ్బరి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, అబ్బా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. మామూలుగా చేతిగా చుట్టుకుని గరుకుగానే చుట్టుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసాం కాబట్టి ఇలా 2 చేతులతో చుట్టేస్తే చక్కగా ఇలా నున్నగానే చుట్టేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. చూస్తారు కదా ఆ పట్టు అది ఎంత బాగా కుదిరిందో, చక్కగా ఉండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇదండి మా కొబ్బరి రెసిపీ అయితే ఒక 5 మినిట్స్, ఎంత పెద్ద వీడియో ఏముండదు. ఎలా ఉడికించాను ఎలా చేశాను అన్నది రెసిపీ అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాతే అప్లోడ్ చేస్తాను. చూడండి, చూసి తప్పకుండా మీరు ఎలా చేస్తారు, నేను చేసిన విధానంలోనే చేస్తారా అనేది నాకు అది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఎన్నైనాయి ఒక 20 పీసెస్ ఎన్నో అయినాయి. ఇంకా ఎక్కువ అవును చెప్పాను కదా. కొంచెం ఆ మాడి చూసారా, మాడి చూసేసరికి అమ్మాజీ నోట్లో వేసేసుకోవాల్సిందే. అంత ఇష్టం అనమాట నాకు. అది చాలా టేస్ట్ ఉంటుందండి. అది తినేవాళ్ళకే కానీ అందరికీ అర్థం కాదు. తినేవాళ్ళకే తెలుస్తుంది దాని టేస్ట్. అంత బాగుంటుంది అనమాట. అదైతే నేను నోట్లో వేసుకున్నాను. సరేనా? మొత్తం అయిన తర్వాత చూపిస్తాను ఉండండి ఎన్ని ఏంటని చెప్పేసి. సూపర్ ఉన్నాయండి నిజంగా. ఎంత టేస్ట్ ఉన్నాయంటే ఇంకా మా వారు ఎంత పొగిడేశారంటే అంత పొగిడేశారనమాట. కాకపోతే ఆయన తినేస్తారని నా భయం, షుగర్ ఉండడం వల్ల. ఏంటంటే షుగరు ఆయన ఏంటో తెలియదు కానీ నాకైతే తొందరగా అటాక్ చేయడం, కాళ్ళు మంటలు పుట్టడం ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ వస్తాయండి. ఆయనైతే బయట తిరగడం, పొలంలో తిరగడం, ఆయనకి చాలా వాకింగ్ ఉండడం వల్ల ఏంటో కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఆయన ధైర్యం అదే, నాకేం కాదు అంటూ ఉంటారనమాట. తినకండి, నన్ను తినొద్దు అన్నారు కదా అంటే, నేను బోల్డంత వాకింగ్ చేస్తాను పొలానికి వెళ్ళినప్పుడు, నాకు బ్యాలెన్స్ అయిపోద్ది షుగర్, నీకే అటాక్ చేయొద్దు, నువ్వే తినకూడ అనేసి అంటూ ఉంటారనమాట. అందుకే ఇంట్లో స్వీట్ చేయడమే మానేసానులేండి. మ్యాక్సిమం ఇవి కూడా ఇంట్లోకి కాదులేండి, ఒకళ్ళ కోసం చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఆ విషయాలన్నీ చెప్పడం ఎందుకులేండి మీకు. ఇంట్లోకి అయితే కాదులేండి. ఈలోపు అదిగో ఉడికించి పెట్టింది మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం అయితే తిన్నారు. సరేనా? వీడియో ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే. అయిపోయింది. ఇంకా కొంచెం అంటుకొని చూడండి గిన్నెని, ఆ గోక్కుని అది మాత్రం ఎందుకంటే అడుగుంటే మనకి ఇష్టం కదా, అది మాత్రమే నేను తింటానండి. ఉండలైతే అస్సలు తినను, మీకు ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా లాస్ట్ ఉండనమాట అది కొబ్బరి. ఎమ్మి టేస్టీ కొబ్బరి. అందులోనూ ఇంట్లోని కాచిన కమ్మటి నెయ్యి వేసానేమో,
ఆ స్మెల్ అమోఘంగా ఉంది, ఆ టేస్ట్ అంత అమోఘంగానే ఉన్నదన్నమాట అండి. ఇదండి ఈరోజు వీడియో. రేపు మరో మంచి వీడియోతో ఈ బుల్లి కొబ్బరి ఉండ చూసారా, ఇలాంటి వేషాలు వేస్తానండి నేను. బుల్లి అంటే మహా ఇష్టం అనమాట నాకు. చిన్నప్పుడు వాసనలు ఇంకా పోలేదండి నాకైతేను. ఆ బుల్లి ఉండని చేశాను చూసారా. ఏవండి కొబ్బరి ఉండలో మీకు నచ్చినాయా? నచ్చితే లైక్ చేయండి, మీకు ఇష్టమైతే అది కూడా కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే ఇదేనండి. రేపు కొబ్బరి ఉండల రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్. బుల్లిది ఎవరికి కావాలి నాకు అని కామెంట్ పెట్టండి, ఎవరికి కావాలో.